లఘునాటికల పోటీల్లో భాగంగా ఇప్పుడు మీరు చూడబోయే స్కిట్ హాస్యప్రియ వారి సున్నుండలు. టీమ్ లీడర్ ఇమంది ఈశ్వర్రావు. ఏ రోజైతే తొందరగా రమ్మంటానో ఆ రోజే లేటుగా వస్తారు. ఈయన వస్తే అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి, ఎప్పుడు వస్తారో ఏంటో. అబ్బా ఏమండి వచ్చేసారా? రాననుకున్నావా? అబ్బా అది కాదండి. ఏంటి అసలు మీకు ఒక విషయం చెప్పాలండి. ఈరోజు ఏంటో చెప్పండి. ఈరోజు శనివారం, తెలియదేంటే? అబ్బా అది కాదండి, ఈరోజు ఒక విశేషం ఉంది, అదేంటో చెప్పండి. ఏం విశేషం? రైటర్స్ అకాడమీ వాళ్ళు హాస్య లఘు నాటికలు పోటీలు పెట్టారు. అబ్బా అది కాదండి, ఇంకేంటి? ఇంకా గుర్తు తెచ్చుకోండి. ఏమో నాకు గుర్తులేదు, నువ్వే చెప్పు. నేను చెప్పానా? ఈ రోజు మీ పుట్టినరోజు అండి. హ్యాపీ బర్త్డే. అబ్బా నేను మీకు చెప్పాలండి. హ్యాపీ బర్త్డే అండి. అది ఎప్పుడో మర్చిపోయాను కదా. ఏమండి ఈ రోజు మీ పుట్టినరోజు అని మీకు ఎంతో ఇష్టమైన సున్నుండలు చేశానండి. సున్నుండలా? అబ్బో సున్నుండలు అంటే నాకు ప్రాణం. త్వరగా తేవే, త్వరగా తీసుకొస్తానండి. సున్నుండలు 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 సున్నుండలు. ఏమండి ఇవ్వండి. ఆడిపోతున్నాయి. ఆగండి. ఏమైంది? ఇందులో ఏమైనా కలిపావా? నేను విషయంగా ట్రైన్ కలపలేదండి. ముందు అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 11 కదా. మన ఇద్దరం భార్య భర్తలం కదా. నీకెందుకు అనుమానం వచ్చింది? చెప్పింది వినండి. అవునే, భార్య భర్తలమే. మీలో నేను సగం కదా. సగమే. ఆ సున్నుండలు కూడా మనం సగం సగం చేసుకుని తిందామండి. ఓహోహో అలాగొచ్చావా? సర్లే ఏం చేస్తా మరి. అంటే 11 అంటే 5:30. అమ్మో సున్నుండను బద్దలు కొట్టడం అంటే నా గుండెని బద్దలు కొట్టుకున్నంత ఇది అయిపోతాను. అలా లాభలేదు. ఒక్క పని చేద్దామే. చెప్పండి. నేను 6 సున్నుండలు తీసుకుంటాను, నువ్వు 5 సున్నుండలు తీసుకో. అదేం కాదు, నేను 6 తీసుకుంటాను, మీరు 5 తీసుకోండి. అదేం కుదరదు. నేను నీ మొగుడిని చెప్తున్నాను, నేను 6 సున్నుండలు తీసుకుంటా, 5 తీసుకో. నేను మీ భార్యను కదా, నేనంటే మీకు ప్రేమ కదా, నేను 6 తీసుకుంటా, మీరు 5 తీసుకోండి. చెప్తుంటే నీకు అర్థం అవుదా? నేను మొగుడిని, నువ్వు డబ్బులు సంపాదించి సరుకులే తీసుకొస్తున్నాను కాబట్టి నేను 6 తీసుకుంటా, నువ్వు 5 తీసుకుంటే. మీరు డబ్బులు సంపాదించి తీసుకొస్తే సున్నుండలు తయారవు. అవి వేయించి నేను నెయ్యి వేసి ఉండలు చేస్తాను, అవుతున్నాయి. కాబట్టి నేను 6 తీసుకుంటా, మీరు 5 తీసుకోండి. నేను 6 తీసుకుంటాను. నేను 6 తీసుకుంటా. ఏమిటో ఈ కీచులాట? ఏమిటమ్మా ఈ తగువు? రండి బాబాయ్ గారు, మీరే చెప్పండి. ఆయన పుట్టినరోజు కదా అని ఆయనకి ఎంతో ఇష్టమైన సున్నుండలు చేశానండి. అవి కరెక్ట్గా 11 వచ్చాయి. నేను 6 తీసుకుని ఆయనకి 5 ఇస్తానంటే, లేదు నేనే 6 తీసుకుని నీకు 5 ఇస్తాను అంటున్నారు. మీరే చెప్పండి బాబాయ్ గారు. 6 తీసుకొనివయ్యా. ఎవరికంటే మీరు మరేనా? ఇప్పుడు మన మొగాళ్ళమేనా? నేను దానికి మొగుడినేనా? నేను కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నా, సరుకులు తీసుకొస్తున్నానా? ఇస్తే మరి మొగుడిని నాన్న 6 తీసుకోవాలా వద్దా? ఏం బాబాయ్ గారు కరెక్ట్, మీరు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇంత కష్టపడి ఆయన కోసం సున్నుండలు చేస్తే ఒక్కటి ఎక్స్ట్రా తీసుకుంటానంటే వద్దంటున్నారు. ఏడుస్తుందయ్యా. ఏడుపులన్నీ మీరు నమ్మేస్తారండి బాబు. లేదు నేను 6 తీసుకుంటాను అంతే. నేను 6 తీసుకుంటా. దిక్కుమాలు సున్నుండలు 11 అవ్వాలా? పోనీ నువ్వు 5 తినేసి నాకు ఆ సున్నుండి ఒకటి ఇచ్చేయండి. ఇస్తామండి. నేను ఎంత ప్రేమగా మా ఆయన కోసం చేస్తాను. ఇదేమిటయ్యా బాబు, మరి ఎలా చచ్చేది? ఓ పరిష్కారం చెప్తాను. చెప్పండి బాబాయ్ గారు. చెప్పండి బాబు, త్వరగా చెప్పండి. ఆ సున్నుండల డబ్బాని మీ వంటగదిలో పెట్టేయండి. మీరిద్దరు భార్య భర్తలన్న సంగతి మర్చిపోయి 2 వేరు గదుల్లో ఇవాళ రాత్రి పడుకోండి. ఊరకండి. సున్నుండలు కానీ వేరు గదుల్లో పడుకోవడానికి ఏంటంటే సంబంధం? ఏం చెప్పదా పరిష్కారం? చెప్పండి. వేరు గదుల్లో పడుకొని బాగా నిద్రపోయిన తర్వాత మంచి కళలు కనండి. రేపు ఉదయాన్నే 6 గంటలకల్లా నేను ప్రత్యక్షం అయిపోతాను. ఆ మంచి కళ ఎవరికి వస్తే వాళ్ళకి 6 సున్నుండలు. అసలే మనం నటులు కదా, సరైన స్టోరీ వదిలితే అదే నేను రెడీ అండి. రెడీ అమ్మా, రెడీ అంటే నువ్వు సరే బాబాయ్ గారు. అయితే ఇంకెందుకు, పడుకోండి హాయిగాను, కళ్ళగానండి. మంచి కళ్ళు పెట్టా ఎలా పడుగా. మరుసటి రోజు రావే, బయటికి రా, మీ బాబాయ్ని రమ్మను, సూపర్ కళ వచ్చింది. ఓయ్ ఈశ్వరరావు, వీధి తలుపు తీసి మరీ ఉంచేవి. అబ్బా ఎంతో చక్కగా చలాకీగా తయారైపోయి. సూపర్ కళ వచ్చింది, చెప్పమంటారా?
ముందు లేడీస్ ఫస్ట్ అమ్మాయిని అడుగు. అమ్మాయి చెప్పమ్మా. ముందు ఆయన్నే చెప్పానండి బాబాయ్ గారు. పతివ్రత మహాతల్లి, అది భార్య అంటే. అంత ప్రేమ ఉంటే సున్నుండ నాకు ఇచ్చేయచ్చు కదా. ఈ సున్నుండలకు దిక్కుమల్లి సున్నుండలు. ముందు అదే కథ చెప్పవా. అదే ఇప్పుడు మీరు మమ్మల్ని వేరు వేరు గదుల్లో పడుకోమన్నారా? నేను వెళ్ళి పడుకున్నానా? సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి అని తెల్లని వెలుగు. నేను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగుంటా బంగారు రథం, ఆ రథం ముందు తెల్లని ఏనుగు. రథాల ముందు గుర్రాలు ఉంటాయి కదా, ఏనుగేమిటి? అబ్బా, అది ఐరావతం అన్నమాట. రథం. అబ్బా, ఆ రథం మీద ఇందుడు కూర్చొని ఈశ్వర రా 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 అన్నాడు. నేనేమో ఎందుకండి అన్నాను. నువ్వు మహానటుడివి, నీకు ఈ భూమి మీద కాదు మా స్వర్గలోకంలో సన్మానం చేస్తాం రా అన్నాడు. అబ్బా, నేను వెంటనే స్లో మోషన్లో ఇలా వెళ్ళి ఆ రథం మీద ఇలా కూర్చున్నాను. అంతే, ఆ రథం స్టార్ట్ అయిపోయింది. ఇలా వడా పార్క్ మీద నుంచి, కైలాసగిరి మీద నుంచి, అలా బీచ్ రోడ్లోంచి, మేఘాల్లో నుంచి అలా వెళ్ళి టక్కన ఆగింది. ఏ ఇంజిన్ ఫెయిల్యూరా? ఇంద్రుడు రథానికి ఇంజిన్ ఫెయిల్యూర్ ఏంటండి? ఓహో, మరేమిటైంది? అది స్వర్గలోక ద్వారం అన్నమాట. అబ్బా, అలా ఆగగానే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అందరూ వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, నవరత్నాలు కలిపినటువంటి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి రకరకాలైనటువంటి పుష్పాలతో నాకు అభిషేకం చేశారండి. ఓ ఈశ్వరరావు, చచ్చి స్వర్గం చూడగలనో లేదో కానీ ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చెప్పావయ్యా స్వర్గం కదా. కథ కాదు, కళ. కళలే. బాగుంది. అయితే నాకు 6 సున్నుండలు ఇచ్చాను. ఉండబోయి నీ సున్నుండలు మండిపోను. అమ్మాయి కళవే, నువ్వు కూడా చెప్పమ్మా కథ. చిచి కళ. బాబాయ్ గారు, నాకు ఆయనకు వచ్చేంత మంచి కళ రాలేదు బాబాయ్. రాదు, నీకు రాదు. నాకు 6 సున్నుండలు ఇచ్చాను. ఉండబోయి చెప్పని మంచో చెడ్డో చెప్పమ్మా. నువ్వు ఓర్తువి. బాబాయ్ గారు, మీరు వెళ్ళి పడుకోమన్నారా? నేను రూమ్కి వెళ్ళి పడుకున్నానా? ఒంటరిగా ఎప్పుడు పడుకోలేదు కదా బాబాయ్ గారు, నిద్ర పట్టలేదు. అలా పడుకునేసరికి కరెక్ట్గా 12 గంటలకి టాంగ్ 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 అని అలారం మోగింది బాబాయ్ గారు. భయం వేసి లేచాను. ఎవరు ఇలా నా ముసుగు తీస్తున్నారు బాబాయ్ గారు. నెమ్మదిగా కళ్ళు ఇలా తెరిచాను. లే 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 అన్నారండి. అలా లేచాను. రా 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 అన్నాను. నెమ్మదిగా వెళ్ళాను. ఎవడు ఎక్కడికి వెళ్ళా? ఎక్కడ తీసుకెళ్ళాడు? అబ్బా, మీరు ఉండండి, వాడు దెయ్యమండి. అలా వంటగదిలోకి తీసుకుని వెళ్ళారండి. తీసుకెళ్ళి ఆ బాక్స్ తీ అన్నారండి. ఏమోతా? సున్నుండి బాక్స్ అండి. ఆ బాక్స్ ఇలా తీసి ఇలా తెచ్చి ఇచ్చానండి. మూత తీ అన్నారు. ఇలా మూత తీసాను. సున్నుండి ఇలా తీసిస్తుంటే మింగు అని నన్ను ఇలా తిన్నాను. మళ్ళీ ఇంకొక సున్నుండి తీసి ఇలా ఇచ్చాను. మింగు అని మళ్ళీ మింగాను. మళ్ళీ ఇంకొకటి ఇలా తీసి ఇచ్చాను. మింగు అన్నారు. మొత్తం సున్నుండలన్నీ నువ్వు మింగేసావా? మింగక చేస్తాను. అయినా ఒక్కడు మంచినీళ్ళు కూడా తాగకుండా అన్ని సున్నుండలు తినడం ఎంత కష్టం మీకేం తెలుసు? తినకపోతేనేమో అది పేక పిసుకు చంపుతానండి తెలుసా? మరి అలాంటప్పుడు నేను పక్క గదిలో పడుకున్నాను కదా, నన్ను లేపచ్చు కదా. నేను మిమ్మల్ని లేపుదామని వచ్చానండి, మీరు రూమ్ లో లేరు. లేపడం బట్టి నేను ఉన్నాను. అబ్బా, మీరు లేరండి. రూమ్ అంతా చూసి బయటకు వచ్చానండి. అప్పుడే మీరు అలాగ వీధి గుమ్మం తలుపులు తీసున్నాయట అని వచ్చి చూస్తే ఇంకా అక్కడ రాగానే మీరు వీధి బంగారు రథం ఎక్కి అలా 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 వెళ్ళిపోతున్నారు. నేను ఏమండి 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 అంత పిలిచినా నా వంక చూడలేదు తెలుసా? ఎరీనా గుండె జారిపోయింది. టైం ఓవర్.